చేసుకుంటారు. అయితే ఇవన్నీ కూడా మనం పెట్టుకున్న మనుషులు, మన దగ్గర డబ్బులు తీసుకుని చేసే మనుషులు, లేదా మన మీద అభిమానంతో చేసేటట్టు ఈ మూడిట్లో అయ్యి ఒకటి ఉంటాయి. బట్ దిస్ ఈస్ ద రియల్ సర్వే, అంతే కదా. ఇన్ని కోట్ల మంది ఓట్లు వేస్తారు. ఇప్పుడు 3,70,00,000 4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మనకి 4 కోట్ల మందిలో 70% ఓటేసినా కూడా దాదాపు 2.5 కోట్ల మంది ప్రజా తీర్పు. ఇందులో ఎన్ని వస్తాయి? అందులో ఇప్పుడు ఒక ఆస్పెక్ట్ ఏమైందంటే ఇప్పటికి కూడా వీళ్ళు ఆ మహిళలకి 1,500 ఇవ్వలేదు, అట్లాగే ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇబ్బందులు ఉన్నాయి, వసతి దీవెన లేదు, అలాగే ఆరోగ్యశ్రీ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇవన్నీ ప్రజలు ఫేస్ చేస్తున్న సమస్యలు జగన్ ఇచ్చి చూపించడం, మాట నిలబెట్టుకున్నాడు. కానీ మాట నిలబెట్టుకున్నా ఓడాడు. ఇప్పుడు వీళ్ళు మాట నిలబెట్టుకోకుండా గెలిచారు అనుకోండి, రేపు సంక్షేమ పథకాల విషయంలో అతను కూడా పునర్నిర్వచనం చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే కొత్తగా పెన్షన్లు వీళ్ళు 2 ఏళ్లలో ఇవ్వట్లేదు. అతను వచ్చినప్పటి నుంచి పెన్షన్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే వచ్చాడు. 3 months కు 6 months కు, చివరిలో 6 months, మొదట్లో 3 months కే చేసుకొచ్చాడు. మళ్ళీ లాస్ట్ ఇయర్ 3 months కే చేసుకొచ్చాడు. అట్లాగే అతను చేసుకొచ్చాడు. వీళ్ళు ఈ 2 years లో కొత్త పెన్షన్ ఏమి ఇవ్వలేదు, 50 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి అసలు ఊసేలేదు. అట్లాగే దీపం పథకం కింద ఇస్తున్నామంటున్నారు, ఇస్తున్నారో లేదో, గ్యాస్ అందరికీ పడట్లేదు.